మీనరాశి. మీనరాశి వారికి ఈ నెల హెచ్చుతగ్గులతో ఉందనే చెప్పాలి. నెల ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుటుంబ విషయంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉంది. గ్రహాల వలన ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎంత కష్టపడినా కానీ ప్రయత్నాలన్నీ కూడాను ఎంత కష్టపడితే అంత కష్టతగ్గట్టుగా ఫలితాలను అనుభవించవచ్చును. అంతేకాకుండా ఎంత కష్టపడినా కానీ ఒక్కొక్కసారి ఆ ప్రయోజనం కూడా లేనట్టుగా ఉంది ఈ మాసం. కాబట్టి కొన్ని విషయాలకు వస్తే మాత్రం మీదే పై చేయి అని చెప్పుకోవాలి. మీ మాటకు గౌరవం ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వం, మీడియేటర్ అంటారు కదా, మీడియేటర్ ద్వారా మీరు అనేక కార్యాలను చేకూరుస్తారు. తద్వారా మీరు లాభాలను పొందే అవకాశం కూడా కనబడుతుంది. అనేక సమస్యలు కూడా దూరం అయిపోతాయి. మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం మంచిది. ఎందుకంటే ఏదో టకటక మాట్లాడేస్తున్నాను కదా అని మాట్లాడవద్దు. కాస్త ఇది మాట్లాడితే కరెక్టా లేదా అని ఆలోచిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ మాటల వలన కొన్ని సత్సంబంధాలు చెడిపోయే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల విషయంలో కానీ, లేదా బంధువుల విషయంలోనే కానీ, స్నేహితుల విషయంలో కానీ, వ్యాపారాలలో కానీ, ఎక్కడైనా కానీ మీరు కాస్త ఆచితూచి నేను మాట్లాడాలా వద్దా అని ఆలోచించి మాట్లాడితే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొద్దిగా నోటికి సంబంధించిన బాధలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే మాట్లాడతారో ఆ మాటల వలన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడిపోయి తద్వారా మీకు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు. అంతేకాకుండా మీరు చెప్పుడు మాటలు ఎక్కువగా చెప్పే విని ఆ మాటలను చెవులో పెట్టుకొని మళ్ళీ అదే చెప్పేదే విధంగా ఉంటారు. మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు మీరు ఎక్కువగా వింటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ రాశి వారు ఈ నెలలో ఉద్యోగస్తులు మంచి ఫలితాలు ఉన్నాయి. సహోద్యోగులతో పాటు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. వారితో మీరు అనేక సత్సంబంధాల వలన మీరు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీ తోటి ఉద్యోగ సహాయ సహకారాల వలన పెద్దవారితో మీరు ప్రశంసలు కూడా పొందుతారు. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ నెలలో నిరంతరంగా ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు. కాబట్టి డబ్బును ఆదా చేయండి, వృధా చేయవద్దు. మీరు అనుకున్న వ్యాపారాన్ని సరైన సమయంలో కనుక మీరు ధనాన్ని వెచ్చిస్తే మాత్రం అధికంగా డబ్బులను సంపాదించవచ్చును. అభివృద్ధి రంగాల్లో తీసుకెళ్ళడానికి మీకు ఇది సరైన సమయమే. మే నెలంతా కూడా మీరు దేంట్లో పెట్టుబడి పెడతారో అది ఖచ్చితంగా మీకు అధికంగా డబ్బు రిటర్న్స్లో వస్తుంది. దానిలో సందేహం ఏమీ లేదు. కాకపోతే కాస్త ఆచితూచి డబ్బును మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారో ఆచితూచి పెడితే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో తగిన ఫలితాలను అందుకుంటారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు అనుకున్న కాలేజీలలో ఖచ్చితంగా ర్యాంకు వస్తుంది, సీటు వస్తుంది. ఐసెట్, ఈసెట్ మీరు ఏ సెట్లో అయినా సరే ఖచ్చితంగా మీరు పరీక్షలు రాస్తే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. టైంపాస్గా ఏదో నాకు ఆరోగ్యం బాగుంది కదా అని మాత్రం వెళ్ళవద్దు. ఆరోగ్యాన్ని విషయానికి వస్తే మాత్రం కాస్త వెన్నెముకలు, రక్తానికి సంబంధించిన బాధలు ఎక్కువగా పడే అవకాశం కనబడుతుంది ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశివారు వివిధ శుభకార్యాలకు వెళతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వలన మీరు లాభదాయకంగా ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. గురుబలం మీకు లేకపోయినా అద్భుతమైన వాగ్ధవాలు మీరు మాటల్లో మీరు పుట్ట అనుకోవాలి. మీరు మాట్లాడే మాటల వలన ఎదుటివాడు ప్రశంసలైపోతారు. అబ్బా ఏం మాట్లాడుతున్నాడు నాయనా వీడని. కాబట్టి తద్వారా మీరు అనేక లాభాలను కూడా పొందే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారు కాస్త సోమరితనంగా ఉంటారు. కాబట్టి ఆ పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సోమరితనాన్ని వదలండి. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అన్నట్టుగా ఉండకండి. సంపూర్ణంగా మీరు ఆలోచన పెడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాస్త సోమరితనం మాత్రం తగ్గిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. విజయాలను అనేకంగా మీరు సాధిస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడాను శివనామస్మరణ చేయండి. పరమేశ్వర అనుగ్రహం పొందడానికి మీరు ప్రతి సోమవారం కూడాను రుద్రాభిషేకం చేయండి. రుద్రాభిషేకం చేయడం వలన అనేక సమస్యలు మీకు కొన్ని సోమరితనమే కాకుండా కొన్ని మాటలతనంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసమంతా కూడాను శివనామస్మరణ చేయండి. లేదా శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం పంచామృత అభిషేకం చేయించి మీ గోత్రనామాలతో శివుడికి అభిషేకం చేయించండి. తద్వారా మీరు మీ సహకుటుంబం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటారు.